చంద్రబాబు సరికొత్త కార్యక్రమం బాగుంది. నారా చంద్రబాబు నాయుడు గతంలో జన్మభూమి, శ్రమదానం, విజన్ 2020 ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాదు, పరిష్కరించడం కూడా జరిగింది. అలాగే శ్రమదానం వలన ఎన్నో ఊర్లు బాగుపడ్డాయి. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులతో పాటు విద్యార్థులను కూడా భాగస్వామ్యులను చేశారు. నాడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమాలు ఎంతో మందిలో స్ఫూర్తి కలిగించాయి. ఇప్పుడు కూడా అలాంటిదే ఓ కొత్త కార్యక్రమం గురించి ప్రకటించారు. ఇంతకీ ఏంటా కార్యక్రమం అంటారా? ప్రతి నెల 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్రప్రదేశ్ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి 3వ శనివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తాజాగా అమరావతిలోని సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సు 2వ రోజు ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ప్రతి నెల 3వ శనివారం విధిగా అందరూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ దినోత్సవంలో పాల్గొనాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ చెత్తను తొలగించడంతో పాటు కాల్వల్లో మురికిని తొలగించడంతో పాటు పలు కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. మరోవైపు సీఎం చంద్రబాబు గతంలోనూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం విశేషం. అప్పట్లో ప్రతి సోమవారం స్వచ్ఛ ఏపీ పేరుతో కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.